ఒకప్పుడు కులం అన్నది ప్రత్యేకంగా పరిగణనలోకి లేదు. అప్పుడు రాచరికము, క్షత్రియత్వము, వీరత్వమే నిర్ణయించేది. అలా కలిగిన వారు రాజులకి సామంతులుగా, ఏ కులం వారైనా వారు కూడా రాజులుగానే వెలుగొందారు. అయితే పరాయి పాలకుల ఆక్రమణలకు గురైనప్పుడు తమ సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టుకోవడం కోసం చాతుర్వర్ణ వ్యవస్థగా ఏర్పడి వృత్తిని బట్టి కులం అన్నది ప్రాతిపదిక వచ్చింది. ఆ విధంగా వచ్చిన వాటిల్లో ప్రధానమైనదే పద్మశాలి. ఈ పద్మశాలి అన్నది తామర తూడు నుండి దారం తీసి దాని నుంచి బట్టలు నేస్తారు కాబట్టి అలా పిలుస్తారు అని చెబుతారు. మరొకటి సిరికి పుట్టింటి వారని, అందుకే ఆమె పద్మావతి అని, హరికి అత్తింటి వారమని చెబుతారు. వీరు భృగువంశ బ్రాహ్మణులుగా చెప్పుకుంటారు. ఎందుకంటే బ్రహ్మ సృష్టి కోసం నవబ్రహ్మలను సృష్టించినప్పుడు వారిలో ఉన్న భృగు మహర్షి వంశజులమే మేమని చెబుతారు. అయితే వినాయకుని శాపం వల్ల వీరిలో బ్రాహ్మణత్వం కోల్పోయి వారు సాధారణమైన వారిగానే ఉన్నారని ఒక కథనం. వీరిలో దరిదాపు 20 ఉపకులాలు ఉన్నాయి. దేవాంగుల, తొగట, వీరక్షత్రియ, కుర్ని, పట్టు, సామల వంటివి ప్రధానంగా చెప్పుకోదగ్గవి. పట్టు నేసేవారు పూర్తిగా శాకాహారులుగా ఉంటారు. మిగిలిన వారు మాంసాహారం కూడా తింటారు. వీరిలో జంధ్యం ధరించడం, సంధ్యావందనం చేయడం వంటివి ఉండడం వల్ల బ్రాహ్మణులు అని చెప్పుకుంటారు. వీరిని విశ్వబ్రాహ్మణులు అని కూడా పిలవడం కద్దు. 108 గోత్రాలు కలిగిన ఈ కులంలో అసలు మొట్టమొదట భృగు మహర్షి నుంచి చూసుకుంటే మనవడు మృకండ మహర్షి, ఆయన కుమారుడు మార్కండేయుడు శివుడిని పూజించి తన అల్పాయుష్ శాపాన్ని పోగొట్టుకోవడం అవన్నీ మనకు తెలిసినవే. ఆయన తర్వాత వారి పుత్రుడు భావన ఋషి. ఈ భావన ఋషి వీరికి కులదైవంగా చెబుతారు. భావన ఋషి సమయంలో కాళవాసురుడు అనే అతను దేవతలనందరిని జయించి విర్రవీగుతున్న సమయంలో భావన ఋషి రూపంలో నేనే జన్మిస్తానని విష్ణుమూర్తి చెబుతాడు. అతన్ని అంతా అయిన తర్వాత దేవతలకి వస్త్రాలు నేయమని విష్ణుమూర్తి ఆదేశించినట్లుగా వీరు చెప్పుకుంటారు. అలాగే నేల మీద మానవులకి కూడా ఈ రోజు నుంచి వస్త్రాలు నేయమని చెప్పినట్లుగా ఒక కథనం ఉంది. అయితే వీరు వృత్తికి తగినట్టుగా ఎవరి వృత్తి ఎవరికి పని వారికి తగినట్టు వారికి ఆదాయం వనకూడేలాగా పద్మశాలిల్లోనే అనేక రకాలు ఉన్నా కూడా ముతక వస్త్రాలు నేసే మాలల దగ్గర వీరు ముతక వస్త్రం నేయగలిగిన పద్మశాలీలు వెళ్ళి వారి దగ్గర ఆ ముతక వస్త్రం కొని వీరు వాడుకోవాలి తప్ప, అలాగే ఉన్నితో కంబళ్ళు ఇవి చేసే కూర్మి వంటి వారి దగ్గర వీరు కొనాలి తప్ప అవి వారికి చేయడం వచ్చినా కూడా వారు చేయకూడదు. అలాగే పట్టు నేయడం వేరే వారు వచ్చినా కూడా పద్మశాలీల దగ్గరే, పట్టు నేసే వారి దగ్గరే కొనాలి. ఇలాగా ఒక నియమాలు కట్టుబడులు ఉండడం వల్ల నాడు సమాజం సరిసమానంగా అందరూ ఆదాయ మార్గాలు ఏర్పడేలాగా ఒక తీరుగా సాగింది. ఇక చేనేత గురించి తెలుసుకుందాం. భారతదేశం అద్భుతాలకు నిలయం. అందులో మనదైన వస్త్రధారణ అయిన నేత చీరల గురించి తెలుసుకుందాం. నేతన్నల నైపుణ్యం గురించి. అగ్గిపెట్టెలో పట్టే నేత చీరలు నేసిన ఘనత మన భారతదేశానిదే. అవిశ్రాంత పోరాటంతో గెలుపొందిన ప్రత్యేక ప్రభుత్వం మన రాష్ట్రంలోని చేనేత కళాకారులపై దృష్టి పెట్టడంతో మన చుట్టుపక్కలే ఉన్న నేత కళాకారుల సమాచారం కొంతైనా తెలుసుకోగలుగుతున్నాం. ముఖ్యంగా మెదక్ జిల్లాలోని సిద్దిపేటలో గొల్లభామ చీరలని చాలా ప్రత్యేకం. ఒకే రంగు చీరపై కొంగుపై గొల్లభామల స్ఫూర్తితో గొల్లభామలు ఒక్కోసారి ఎంబ్రాయిడరీగా లేదా ప్రింట్గానో దర్శనమిస్తారు. ఇటీవల బతుకమ్మలు కూడా సిద్దిపేట చీర కొంగు సొగసుని పెంచుతున్నాయి. అసలు చీరల నేతల్లో టై అండ్ డై అని, బాతిక్ అని, ఇక్కత్ అని కొన్ని ప్రక్రియలున్నాయి. టై అండ్ డై, బాతిక్ పూర్తిగా నేత అయిపోయిన వస్త్రంపై చేస్తారు. కానీ ఇక్కత్ మాత్రం దీనికి పూర్తిగా వ్యతిరేకంగా నూలు తయారైన తర్వాత కావలసినంత మేర కావలసిన రంగుని అద్దడం జరుగుతుంది. అందుకే ఇక్కత్ ప్రింట్ చీరకి రెండు వైపులా కనిపిస్తుంది. ఇక నారాయణపేట చీరలు వాతావరణానికి తగినట్లుగా ఉంటాయని వారు చెప్తూ ఉంటారు. వారికి ఎండాకాలం అధిక ఉష్ణోగ్రత, చలికాలం అధిక చలి ఉండడం వల్ల కావలసిన బట్టతో సంవత్సరం అంతా ఏ కాలమైనా ధరించేలా ఉంటాయంటుంటారు. ఈ చీరలు కొద్దిగా మహారాష్ట్ర ప్రభావాన్ని కలిగి ఉంటాయి. చిన్న జరీతో పైపొర ఎంబ్రాయిడరీ అనిపించేలా కొంగు ఒక ప్రత్యేకతగా. వీళ్ళు వాడే రంగులన్నీ సహజ సిద్ధ కూరగాయల రంగుల సమ్మేళనం.
మిగతా వాటిలా కాక ఒక్కసారి మగ్గంలో ఉడకడం మొదలు పెడితే ఒకేలాంటివి 8 చీరలు నేస్తారు. 7 గజాల చీరగా నేసే 56 గజాల చీరగా బయటికి వస్తుంది. ఎప్పుడో ఛత్రపతి శివాజీ ఆ ప్రదేశానికి వచ్చినప్పటి నుండి అక్కడ ఉండిపోయిన కొందరు, అప్పుడు వెళ్లకుండా ఉన్న కొందరు ఈ ప్రక్రియ చేపట్టారని, అందుకే మహారాష్ట్ర ప్రభావమని కొందరు చెబుతూ ఉంటారు. 17వ శతాబ్దంలో మొదలైన ఈ ప్రక్రియ వారసత్వంగా అలా అలా కొనసాగుతూ వస్తుంది. బార్డర్ గట్టిగా ఉండేలా 8 దారాలు వాడతారని వినికిడి. పట్టుచీరల్లో మన్నిక మాత్రమే కాక తక్కువ ధర కూడా కావడంతో చాలామంది వారి ఇష్టాన్ని అనుసరించి బొటీక్లలో కూడా తమ చీరలు దొరుకుతాయని చెబుతూ ఉంటారు. ఒక చీరకి 4-5 రోజులు పడుతుందట. అంటే వీరికి ఆ సమయంలో 8 చీరలు వస్తాయి. అలాగే ఆదిలాబాద్, కరీంనగర్లలో చెదురుమదురుగా కనబడే మగ్గాలు కొన్ని ఉన్నాయి. వారు టస్సర్ అనే చీరల్ని నేస్తారు. కొసిగి మండలం, పోతిరెడ్డిపల్లి, తొవ్వాపూర్ ఇలా కొన్ని ప్రాంతాల్లో ఇంకా కనబడుతూనే ఉంది. ఈ టస్సర్ పట్టుని మంచి పట్టు సేకరించినట్టే సేకరిస్తారు. అయితే పట్టు పురుగుల్ని చంపినట్టు కాదు. గొంగళి పురుగుల తర్వాత ప్యూపా దశకి చేరినప్పుడు సీతాకోక చిలుక బయటికి వచ్చాక ప్యూపా నుండి పట్టు తీస్తారు. గొంగళి పురుగులను ఆకర్షించేందుకు వెదురు బుట్టలు పెట్టి మల్బరీ ఆకులు వేసి మేపుతారు. సరైన సైజుకి పెరిగాక మధ్య చెట్ల దగ్గర వదులుతారు. ఆ ఆకులు కూడా తిని సలైవా స్రవిస్తూ పెద్ద ప్యూపాగా మారతాయి. హైబర్నేషన్ పూర్తయి సీతాకోక చిలుక బయటికి వచ్చాక ప్యూపాని తీసుకుని ఉడికించి ఆరబెడతారు. దాని నుండి తీసే దారం అచ్చం లైట్ బంగారు రంగులో పట్టులాగానే ఉంటుంది. ఒక టస్సర్ బట్ట కోసం 150 గ్రాములు 300 ప్యూపాలు కావాలి. 10 మంది 5 రోజుల పాటు కష్టపడితే 5 రోజుల్లో 3 మీటర్ల పట్టు దొరుకుతుంది. ఒకప్పుడు 50 కుటుంబాలు ఇదే పనితో బ్రతకగా నేడు కేవలం 8 కుటుంబాలే మిగిలాయి. ఇండోనేషియా, జపాన్లలో పేరెన్నికగన్న ఇక్కత్కు మన పోచంపల్లి కాపీరైట్ పొందింది. చిటికే కళాకారుడు కర్ణాటి అనంతరాములు దీన్ని తొలుతగా ప్రవేశపెట్టారట. పూర్వపు నల్గొండ, ప్రస్తుత యాదాద్రిలోని పోచంపల్లిలో ఆనాటి గ్రామీణ సంస్కృతి ఇంకా చెక్కు చెదరలేదని, దానికి ప్రభుత్వం పర్యాటక శోభ తేనుందని తెలుస్తోంది. మొదట ఇక్కడ తేలియా రుమాళ్ళు ప్రసిద్ధి. గుమ్మికి ఆసుకి పెట్టి ఒక చీరకి 2 ఒకరోజు పనిచేయాలి. ఆ పనినే చిటికే అంటారు. కండెలు కట్టడం, అడ్డం నిలువు రాట్నాలు తయారు చేసుకుని నూలు వడకడం అంతా స్త్రీల పనే. దీన్ని తెలంగాణ కోనసీమగా పిలుస్తూ వీకెండ్ టూరిజం ప్లాన్ ఏర్పాటు కూడా చేశారు. 30 మీటర్లు ఒక కండె తయారవుతుంది. నానబెట్టినప్పుడు పడే చిక్కుల అవకాశం వల్ల వారికి కొంత నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. రాటంలో డబ్బాలు పెట్టి మరాసాలో చుడుతూ నిలువు దారం ఏర్పరచుకుంటారు. ఇప్పుడు రోలింగ్ చేస్తున్న పద్ధతిగా ఉడుత అనే పద్ధతిలో అడ్డంగా ఆరబెట్టి గంజిపెట్టిన నూలుని పెళుసుగా అవ్వకుండా వెంటనే గంటన్నర వరకు కుంచె అనే పరికరంతో దువ్వుతున్నట్లుగా చేస్తారు. గొల్లభామ చీరలకి పేటెంట్ రైట్ సిద్దిపేట వీవర్లకే. వీరు 80 నుండి 100 థ్రెడ్ వాడతారు. 3-4 రోజులకు ఒక చీర అవుతుంది. అయితే వారి ఖర్చుకి తగ్గ రాబడి రాకపోవడంతో క్రమంగా వీరి వారసత్వం కూడా కుంటిపడిపోతోందని వాపోతున్నారు ఈ కళాకారులంతా. వీరికి పనివారు దొరకడమే కష్టమై కోన్సులో బిందిరి అంటే కండెలు చుట్టి బీమ్కి చుట్టబెడతారు. 2 దారాలని కొలికి అంటారు. వీరు కూడా ఇక్కత్ వేయగలిగిన దానికి హక్కు పోచంపల్లి వారిదే కాబట్టి పేరు మార్పుతో పటోలా అని పిలుస్తారు అని చెప్పారు. ఇంకా టవల్స్, బెడ్షీట్స్, కార్పెట్స్, లుంగీలు, దోవతి ఇలా ఎందరో నేత పనివారు బచ్చన్నపేట, జనగాం, వరంగల్లో ఉన్నారు. సిరిసిల్లలోని మరమగ్గాలు తెల్లని క్లాత్ తయారీ తర్వాత బహుశా వీరు రంగులద్దుతారు. అయితే తాము ఈ కుటుంబాల్లో పుట్టడం అదృష్టంగా భావిస్తూ పొద్దున్నే లయబద్ధమైన సుప్రభాత సంగీతంలా మగ్గపు చప్పుణ్ణి అభివర్ణిస్తారు. నరాల కంటే సన్ననైన దారాల నేత వల్ల కంటి చూపుకి, చిక్కుపడ్డ దారాలని నేర్పుగా తీయడం వల్ల ఓర్పు అలవడ్డాయని చెబుతారు. ఏకాగ్రత నేర్పే సర్వేంద్రియాలని జాగరూకతగా ఉంచిన చేనేత తల్లికి జ్యోతలర్పించారు. మహదేవ్పూర్లో కూడా సిల్క్ చీరల నేత ఉంది. అదేవిధంగా ఖమ్మంలో మంగళగిరి చీరల అనుకరణ నేత చీరలు తయారవుతాయి. పవర్లూమ్స్ మీద అనేక మిషన్ల పర్యవేక్షణ ఒక వ్యక్తి చేతి మీదుగా కాబట్టి
కాస్త తక్కువ నాణ్యత కలిగి ఉంటుంది. కానీ ఇక్కడ వ్యక్తి చేత నేయబడే అప్పుడు మాత్రం కళ్ళతో ప్రతి పోగుని పర్యవేక్షిస్తూ పూర్తి శాతం సిల్క్, పూర్తి శాతం కాటన్ వాడడం వల్ల నేత గట్టిగా వస్తుంది. అంతేకాదు నాణ్యతా ప్రమాణాలు అధికమే. ఇవే కాక జాకార్డ్, డాబీ రకాలు కూడా ఉంటాయి. ఇవి కొంగులో పల్లులు వేసే ఎక్కువ జరీ చీరలు. వీటి తయారీకి మగ్గానికి పైన తగిలించే పరికరాలే జాకార్డ్, డాబు అనే రకాలుగా ప్రాచుర్యం పొందాయి. గద్వాల చీరల్లో పీసింగ్ వర్క్ ప్రత్యేకత. రిచ్ పళ్ళు కోసం వేరే బట్టని ప్రత్యేకంగా నేస్తారు. అయితే మార్కెటింగ్ సరిగా చేయడం తెలియక ఎగ్జిబిషన్ వంటి వాటిల్లో అంటే హ్యాండ్లూమ్ ఎక్స్పోల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. హర్యానాలోని సూర్యకుంజ్ దగ్గర, హైదరాబాద్లోని శిల్పారామం వంటివి. ఇందాక చెప్పుకున్నట్టు అగ్గిపెట్టెలో పట్టే చీర నేసిన వ్యక్తి అప్పుడెప్పుడో ఎవరో ఉన్నారు అనుకున్నా ఇప్పుడు కూడా సిరిసిల్లలోని పరశురాములు అనే వ్యక్తి ఉన్నారు. వీరి కుమారుడు విజయ్ అని పెళ్లి చీరలో వధూవరుల బొమ్మలను నేసి చరిత్ర సృష్టించాడు. ఈ నేతలో చెక్స్, డిజైన్స్ సరి, పేక అని అంటారు. నిలువు అడ్డపు పోగులు, నిలువు పోగులు సరి, అడ్డం వాటిని పేక అని అంటూ ఉంటారు. ఇలా ఏర్పరచుకున్న తర్వాత దాన్ని సెట్ చేసుకొని పెట్టుకోవడాన్ని పడుగు అంటారు. పాకోళ్ళు గుంటలో ఉన్న పెడల్స్ని తొక్కడంలో ఉంటుంది నైపుణ్యం అంతా. డిజైన్ని బట్టి ఎప్పుడే పోగు రావాలో అదే కదిలించి నేస్తారు. వరంగల్లో మగ్గాలని గుంట మగ్గాలంటారు. మరో రకం ప్రేము మగ్గం అంటారు. కుట్టు లేకుండా జాతీయ జెండాను నేయడం ఇతని ప్రత్యేకత. వీరు స్వయంగా చేతితో చేయడం, దగ్గరుండి రంగులద్ది, అది సహజ రంగులు అవడం వల్ల నాణ్యత ఎక్కువగానే ఉంటుంది. పవర్లూమ్లో ఎక్కువ వస్తువు వచ్చినా ప్రత్యేక శ్రద్ధ, నాణ్యత తమ నేతలోనే ఉంటుంది అంటూ ఉంటారు. బెడ్షీట్స్ నేతకి వేరే మగ్గాలు ఉంటాయి. తెలంగాణలో నీటి శాతం తక్కువగా ఉండి వేడిమి అధికం, కొండలు గుట్టలు ఎక్కువ. ఈ వేడి నివారణగా నేత బట్టలు సౌకర్యంగా ఉంటాయి. ఇటీవల సినీ నటి సమంత దీనికి బ్రాండ్ అంబాసిడర్గా కూడా క్రేజ్ తీసుకొని వచ్చారు. పరకాల, చెర్లపల్లి, సాయంపేట టవల్స్, లుంగీలు తయారు చేస్తారు. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో వాడే బెడ్షీట్లు కూడా ఇక్కడి నుండే వెళ్తాయి. తెలంగాణ రాష్ట్రాలన్నీ కొత్తవాడలకి వరంగల్ నుండి వెళ్తూ ఉంటాయి. మిట్ట రాములు అనే వ్యక్తి లండన్ మ్యూజియంలోని మొఘల్ హంటింగ్ డిజైన్ కొత్తవాడలో దర్రీలపై 1 సంవత్సరం పాటు కష్టపడి నేసి చేనేత జాతీయ అవార్డును కూడా పొందాడు. దర్రీలు కూడా టై అండ్ డై, ఇక్కత్ రకపు డిజైన్లను నేస్తారు. చూడ్డానికి చాలా చక్కగా ఉంటాయి. అయితే హర్యానా వారు ఊలుతో తయారు చేసి అన్ని ప్రాంతాల్లో అమ్మకానికి రావడంతో వీరికి రాబడి ఎక్కువ లేక రాను రాను తగ్గిపోతోంది. ముఖ్యంగా దళారీల వల్ల సంఘం ఉన్నా పెద్దగా ఉపయోగం లేదనే చెబుతున్నారు. మహబూబ్ నగర్లోని గద్వాల చీరల్లో కూడా మొదట్లో కాటన్, పట్టు ఒకే రంగు ఉండి చిన్న పెద్ద జరీ బార్డర్తో ఉండేవి. రాను రాను మహబూబ్ నగర్లోని గద్వాల చీరల్లో కూడా మొదట్లో కాటన్, పట్టు ఒకే రంగు ఉండి చిన్న పెద్ద జరీ బార్డర్తో ఉండేవి. రాను రాను జనాల అభిరుచి వల్ల బుట్టీలు, మీనా బుట్టి, మీనాకారీ వర్క్ చేస్తూ ఫ్యాన్సీగా కూడా తయారు చేస్తున్నారు. ఇక జనగామ ప్రాంతంలో కూడా అనేక మగ్గాలు, చేనేత కళాకారులు ఉన్నారు. ఆప్కో, టెక్సో సంస్థలు కొనుగోలు చేస్తున్న వారి పరిస్థితి ఆశాజనకంగా లేదని విచారంగా చెప్తున్నారు. అయితే ఆఖరికి ఎర్రకోటలో పరిచే ఎర్రతివాసి, కొత్తవాడ తయారీదారుల నైపుణ్యమే. పెళ్ళిళ్ళప్పుడు వాడే పెద్ద పెద్ద జంపఖానాల తయారీ కూడా కేవలం వరంగల్లోని కొత్తవాడలోనే తయారవుతాయంటే అతిశయోక్తి కాదు. అంత నాణ్యత, అంతర్జాతీయత ప్రమాణాలు పాటిస్తామని చెబుతున్నారు నేత కార్మికులు. అయితే ఆసుపోయడం వంటివి స్త్రీలే చేస్తారని చెప్పుకున్నాం కదా. సహజంగా శారీరకంగా ఎక్కువ శ్రమపడే లేకున్నా అది వారి వృత్తి, జీవన భృతి కాబట్టి అధిక శ్రమ కోర్చి పనిలో సహాయం చేస్తూ ఉంటారు. అయితే చింతకింది మల్లేశం అన్న నల్గొండ వ్యక్తి తన తల్లి ఆసుపోస్తున్న కష్టాన్ని చూడలేక ఒక యంత్రాన్ని కనిపెట్టాడు. అందుకు తను రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు పొందాడు. మన రాష్ట్రంలో ముఖ్యంగా వరంగల్, కొత్తవాడ అన్న ప్రాంతంలో అనేక మగ్గాలతో దరీలు అంటే కార్పెట్లు, జంపఖానాలు అద్భుతంగా తయారు చేస్తారు. ఇక్కడ మాత్రమే చక్కని పనితనం ఉన్న జంపఖానాలు, కార్పెట్లు తయారవడమే కాక దేశ విదేశాలకు కూడా ఎగుమతి చేయబడుతున్నాయి. దరీలు జనపనారని బస్తాలుగా కొనుగోలు చేసి పోగు పోగుగా శుద్ధి చేసి 2 నిలువు కర్రకి అడ్డం కట్టి గాజులు వేలాడదీస్తారు. ఒక్కో గాజులోంచి ఒక్కో పోగుని తీస్తూ
చిక్కులు పడకుండా తయారు చేసుకుంటూ ఇది చే నెంబర్ కౌంట్ అని కార్పెట్లు 8 LB 3 ప్లే డోర్ మ్యాట్స్ 3 సింగిల్ పోగులు 8 తీసుకొని అల్లుతారు. ఇవన్నీ వారు నాకు అందించిన వివరాలే. కొన్ని ముందే రంగులు అద్దుకొని మొదలు పెడతారు. గుంటలో కూర్చుని 6 పావుకోళ్లతో తొక్కుతూ పైనుంచి ఒక గిలక వంటి దాన్ని పైకి కిందికి లాగుతూ ఉండగా నేత మొదలు. ఇంత కష్టపడుతూ రెక్కలు ముక్కలు చేసుకుని వాతావరణానికి అనుగుణంగా మన భారతీయ వస్త్రధారణకి వీరు ఎంతో తమ సాయం అందిస్తూ ఉన్నా వారికి మాత్రం పాపం ఎటువంటి సాయం అందడం లేదు. అయితే ఈ మధ్యనే ప్రభుత్వం కొంత సబ్సిడీ ప్రకటించడం, సినీ నటి సమంత చేనేతకి బ్రాండ్ అంబాసిడర్గా రావడం వల్ల తమ పరిస్థితులు మెరుగుపడవచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మనం కూడా ఇక నుంచి నేత చీరలను, నేత వస్తువులను ప్రోత్సహిద్దామా మరి? ధన్యవాదాలు.